ఈ ఒక్క విషయం గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఈ లోకంలో ఇంతమంది ప్రజలు ఉండగా దేవుడు ఎందుకు నన్నే చూస్ చేసుకున్నాడు, అసలు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించావా? బైబిల్ గ్రంథంలో నతానియేలు అనే వ్యక్తి ఇలాంటి సందేహాలతోనే ఉంటాడు. ఫిలిప్ యేసయ్యను కనుగొన్నా అని చెప్పగానే నతానియేలు కూడా యేసు దగ్గరికి వస్తాడు. ఆయన తన గురించి సాక్ష్యం ఇవ్వడం చూసి ఆశ్చర్యపడతాడు. నా గురించి యేసుకు ఎలా తెలుసు? నేను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు ఎలా నన్ను చూశాడు అని అనుకుంటూనే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడు. యేసుక్రీస్తు తనకు కలిగి ఉన్న సందేహాల అన్నిటినీ తీసివేసి నతానియేలు మీద కలిగి ఉన్న దేవుని ప్రణాళికను తెలియపరుస్తాడు. అలాగే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందుకే నిన్ను క్షమించాడు, అందుకే రక్షించాడు. ఆయన నీకు ఇచ్చిన పని కావచ్చు, టాలెంట్స్ కావచ్చు, బాధ్యతలు కావచ్చు, వాటి అన్నిటినీ సక్రమంగా నిర్వర్తించు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని వాక్యం హెచ్చరిస్తుంది. జాగ్రత్త. కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.